నమో దేవ్య మహాదేవ్య సురభ్యై చ నమో నమః అంటూ గోమాతను సనాతన భారతీయ ధర్మశాస్త్రాలు కీర్తిస్తున్నాయి. హైందవ ధర్మం గోమాతను దేవతగా నిలిపింది. ఆది కాలం నుండి గోవులతో మానవులకు మంచి స్నేహం కుదిరింది. వారి కుటుంబానికి సంపదనిచ్చే దేవతగా మారింది. గోక్షేరం అమృతంతో సమానమని దేవతలే భాషించారు. గోపంచకాన్ని దైవ కార్యాల్లో ఉపయోగించేవారు. అటువంటి గోవులను నేటి ఆధునిక కాలంలో పాలిచ్చే యంత్రాలుగా మార్చారు. ఏ ప్రాంతంలో గోవులు సంచరిస్తాయో ఆ ప్రాంతం దైవానుకూలమనే మాట మర్చి గోవులను హింసించేవారు కొందరైతే, భక్తి ముసుగులో ప్రతి పదార్థాన్ని ఆహారంగా పెట్టి చివరకు దిష్టిగా తీసిన జీర్ణం కాని పదార్థాలను కూడా పెట్టి గోహత్యకు పాల్పడుతున్నారు. ఒకవైపు కాలుష్యకరమైన ఆహారాన్ని, మరొక వైపు భక్తి ముసుగులో మనం అందించే ఆహారంతో గోవులు హత్య కాబడుతున్నాయి. కాబట్టి మన భక్తి ఇతర ప్రాణులకు కీడు చేయరాదు. దయచేసి భక్తి ముసుగులో గోవులకు ప్రతి ఆహారాన్ని పెట్టి వాటి మరణానికి కారకులు కావద్దు. భక్తి అనేది మన మానసికమైన ఆనందాన్ని కలిగించేదే తప్ప ఇతర ప్రాణుల జీవితాన్ని తీసేదిగా ఉండకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.